సృష్టి ఫెర్టిలిటీ కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గిరిజనుల వద్ద నుంచి బిడ్డలను కొనుగోలు చేసి సరోగసీ ద్వారా పుట్టినట్లు నమ్మించిందని తెలిపారు పోలీసులు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫిబ్రవరి 26 వరకు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. సరోగసీ ఫెర్టిలిటీ ద్వారా మోసాలకు పాల్పడిన నమ్రతను నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కోర్టు ఆమెకు ఫిబ్రవరి 26 వరకు రిమాండ్ విధించింది. దర్యాప్తునకు డాక్టర్ నమ్రత సహకరించడం లేదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. ఐవీఎఫ్, సరోగసీ సేవల పేరుతో సంతానం లేమితో బాధపడుతున్న దంపతుల నుంచి 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు వసూలు చేసిందని గుర్తించారు పోలీసులు. మహిళల నుంచి తీసుకున్న శిశువులను సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలుగా చూపించినట్లు ఆరోపణలు వచ్చాయి. నకిలీ మెడికల్ రికార్డులు, కృత్రిమ డిఎన్ఏ నివేదికలు సృష్టించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రాజస్థాన్కి చెందిన దంపతులు డిఎన్ఏ పరీక్షలు చేయించగా వారికి అప్పగించిన శిశువుకు జీవ సంబంధం లేదని తేలటంతో ఈ వ్యవహారం కాస్త బయటపడ్డది. అయితే డాక్టర్ నమ్రతపై గతంలో కూడా అభియోగాలు వచ్చాయి. హైదరాబాద్లో సరోగసీ పేరుతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్ కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని దర్యాప్తులో తేల్చారు పోలీసులు. దీనికోసం ఏపీలో కొంతమంది ఏఎన్ఎంల సహాయం కూడా తీసుకున్నారని విచారణలో తేలింది. హైదరాబాద్లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను గత ఏడాది జూలై 27న అరెస్టు చేశారు పోలీసులు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్ కోసం వచ్చేవారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారనే ఆరోపణలతో డాక్టర్ నమ్రత పైన కేసులు నమోదు చేశారు పోలీసులు. డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్య విద్యను చదివిన 3 వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు గతంలో బెయిల్పై విడుదల కాగా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.